పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 7, 8 వచనాలు. ఆ రెండిటి మీద ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో నా ప్రాణపీడ అంటుంది. ఎవరు? షూలమ్మితి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవారిని ప్రాణప్రియుడ అంటాం. మనం ఎవరైనా ప్రేమిస్తున్నామా? ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా కొద్ది కాలమే ఉంటుంది. ఫ్రెండ్షిప్ చేస్తే కొద్ది కాలం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అంటారు, కానీ ఆ ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది, అంతలోనే మాయమైపోతుంది. అది శాశ్వతమైన ప్రేమ కాదు. కానీ నీ ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయనే యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ఆయనను నువ్వు ప్రాణప్రియుడా అని పిలవచ్చు. ఒకసారి అర్థం చేసుకోనండి. కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున శ్రేష్టమైనటువంటి వాక్య భాగం మన ముందుంచబడింది. ప్రాణప్రియుడా అని ఎవరిని పిలుస్తాము అంటే ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే వారినే ప్రాణప్రియుడా అంటాం. దేవాది దేవుడు ప్రాణప్రియుడు, యేసయ్య ప్రాణప్రియుడు. మనకి సంఘముతో ఆ షూలమ్మతి అనే సంఘం మాట్లాడుతుంది. షూలమ్మతి ఈ మాటలో రాస్తుంది. ఈ షూలమ్మతి ఆ ప్రాణప్రియుని వెతుకుతూ తిరుగుతుంది. ఆ ప్రాణప్రియుడిని ఏమడుగుతుందంటే, ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమందు నీడను వాటికి ఎక్కడ తొలుదువో నాతో చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆలోచన చేయండి. ఆమె నీడ కోరుకుంటుంది. ఇందాక ఆ గంగారత్నం గారు ప్రార్థన చేస్తూ ఆ మాట ప్రస్తావించారు కదండి, ఆ నీడకు మనం చేరాలి అని. ప్రభు నీడ చాలా శ్రేష్టమైనది. ప్రభు నీడ చాలా ఉత్తమమైనది. ప్రభు నీడ చాలా యుక్తి గలది, మనకి అన్ని విధాలా సరిపోయినది. కాబట్టి ఆ నీడకు మనం చేరాల్సి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మధ్యాహ్నమందు నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో. మధ్యాహ్నం ఎలాగుంటుంది? ఎండ మండిపోతుంది. ఆయనకి బాగా తెలుసు ఏంటంటే ఎండలో ఉంటే మీ పని తెలుస్తుంది అంటాడు. కాబట్టి ఎండలో ఉంటే మాడి మైసైపోతాం, ఎక్కువసేపు ఎండలో ఉండలేం. కానీ ఆ ఎండలో నీడకు చేరుస్తాడు ఆ కాపరి. మనకి పరమ కాపరి ఒకడున్నాడు, మంచి కాపరి ఉన్నాడు. మన మంచి కాపరి ఎవరు? యేసయ్య. యేసయ్య మంచి కాపరి అయితే మంచి కాపరి నిన్ను ఎండలో ఉండనిస్తాడా? ఎండలో ఉండనివ్వడు, నీడకు చేరుస్తాడు. ఖచ్చితంగా నువ్వు మధ్యాహ్నమందు నీ మందను నీడకు చేరుస్తావు. కాబట్టి ఆ అడ్రస్ నాకు చెప్పు అంటుంది షూలమ్మతి. షూలమ్మతికి అడ్రస్ దొరకలేదు, ఎక్కడ మేపుతున్నాడో తెలియట్లేదు. ప్రాణప్రియుడు అక్కడెక్కడ ఉన్నాడు. ఆ మంద కాపరి, ఆ పరమ కుమ్మరి, ఆ మంద కాపరి మన యేసయ్య ఎక్కడున్నాడో ఎతుకుతూ తిరుగుతుంది. ఎతుకుతూ తిరుగుతూ ఆమె అంటుంది, ఆ మధ్యాహ్నమందు నువ్వు నీడకి చేరుస్తావు కదా, ఆ ప్లేస్ ఏమిటో నాకు చెప్పు, నేను అక్కడికి వస్తాను, అక్కడ నిన్ను కలుసుకుంటాను. ముసుగు వేసుకునే దాననే జతకాళ్ళ మందలో నేను ఎందుకు ఉండాలి? నేను ముసుగు వేసుకుంటాను. ఎప్పుడు ముసుగు వేసుకుంటాను చెప్పండి? ఎండవేళ ముసుగు వేసుకుంటారు. ముసుగు వేసుకొని నేను ఎందుకు ఉండాలి? నేను నీడను ఉంటే ఈ ముసుగు నా నుంచి తొలగిపోతుంది. ముసుగు వేసుకున్నటువంటి కర్మ నాకు పట్టలేదు. కాబట్టి ముసుగు వేసుకున్నటువంటి దాననే నేను జతగాళ్ళ మందలో అక్కడ ఇక్కడ ఎందుకు తిరాలి? ప్రాణప్రియుడా, నువ్వు నీడకు ఎక్కడ చేరుస్తున్నావో ఆ ప్లేస్ చెప్పు అని షూలమ్మతి అడుగుతుంది. ఇక్కడ నీ జతగాళ్ళ మందలో నేను ఎందుకు ఉండాలి? ఈ లోకములో చాలామంది జతకాళ్ళ మందలో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అంటే, మా జతగాడండి, మా జతగాళ్ళండి, వాళ్ళతో కలిసి వెళుతున్నాను. ముఠా కడతారు చాలామంది. దాన్ని ఏమంటారు? జట్టు కడతారు చాలామంది. మేము ఒక ముఠాగా ఏర్పడతారు. మేస్త్రి అంటే మేస్త్రి ఒక ముఠాను కడతారు. ఆ ముఠాలో వాళ్ళందరూ కూడా ఆ ముఠా మేస్త్రి మాట వినాలి.
ముఠా మేస్త్రి ఎందుకు? ఆయన మనకు యజమాని అనేటువంటి తలంపు వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ ముఠా మేస్త్రులు, ఆ పనివారందరూ కూడా ఎవరి మాట వింటారు? ముఠా మేస్త్రి మాట వింటారు. ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయి. ఆ ముఠాల వల్ల అక్కడక్కడ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పంచన వీళ్ళ పంచన చేరితే నీకు నీడ దొరకదు, ఆశ్రయం దొరకదు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండె చేస్తాను. ఎవరన్నారు? కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఏమని? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు. ఆ నీడ కావాలి నాకు, శ్రేష్టమైనటువంటి నీడ అది. దేవునికి మహిమ కలుగునుగాక. పొరపాటున నేను జతకాల మందలో చేరాను, అక్కడ ముసుగు వేసుకుంటున్నాను, ఎండ తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నేను నీడకు చేరాలనుకుంటున్నాను, నాకు అడ్రస్ చెప్పవా అని అంది. అప్పుడు అడ్రస్ చెప్పవా అని అడిగితే ఆ ప్రాణప్రియుడు ఏమంటున్నాడంటే, నారీమణి సుందరి, నువ్వెంత అందంగా ఉంటావో, నువ్వెంత అందంగా ఉంటావో, నీ అందమంతా ఎండపాలైపోతుంది, నీ అందమంతా ఎండలో మాడిపోతుంది. కాబట్టి నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా ఆ మాత్రం నీకు తెలియదా? నువ్వేం చేస్తావంటే మందల అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళు. మందల అడుగు జాడలు, మందల ఎక్కడికి వెళ్తున్నా, మంద కాపరి ఆ మందను ఎక్కడికి నడిపిస్తున్నాడో బాగా గమనించు. ఆ మంద కాపరుల అమ్మా చాలండి. మంద కాపరుల నీడను అంటే నీ మంద ఎక్కడికి వెళుతుందో చూడు, ఎక్కడికి నడిపింపబడుతుందో చూడు, అక్కడికి నువ్వు వెళ్ళు. అక్కడికి వెళితే నా దగ్గరికి చేరిపోతావు. అది ఆయన చెప్పినటువంటి అడ్రస్. దేవాది దేవుడు ఏం అడ్రస్ చెప్పాడంటే క్లియర్గా చెప్పలేదు. ఏమన్నాడు? నారీమణి సుందరి, ఆ మాత్రం నీకు తెలియదా? నువ్వు మందల అడుగు జాడలలో నడువు, నడిస్తే అడ్రస్ నీకు దొరుకుతుంది. ఆ మంద కాపరులు, ఆ మందలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో ఆ మందల వెంబడి నువ్వు కూడా వెళ్ళాలి. వెళితే నీకు అడ్రస్ దొరుకుతుంది, అక్కడికి నువ్వు చేరుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మందల గురించి చాలా వివరాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రములే మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రం, మీ పేరు మాత్రం పెట్టి మా నింద తీసివేయము. నువ్వేమి చేయక్కర్లేదు, మమ్మల్ని పోషించక్కర్లేదు, మాకు బట్టలు కొనక్కర్లేదు, మాకు తిండి పెట్టక్కర్లేదు, మా తిండి మేమే తింటాం, మా అన్నం మేమే తింటాం, మీకేమీ భారము కాము. మీరు మాత్రం ఏం చేయాలంటే నా పేరు మీద ఉండిపోవాలి. నువ్వే నా దేవుడివని, నా ప్రియుడివని అందరికీ తెలియాలి. మేము నింద మోస్తున్నాం. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీరు? మా అడ్రస్ చెప్పడానికి ఎవరు లేరు. కాబట్టి నువ్వే మా అడ్రస్ కావాలి. నిన్ను మేము అడ్రస్గా చెప్పుకుంటాం, నిన్ను మేము అడ్రస్గా చెప్పుకుంటాం. అనేక మందికి మా నింద పడుతున్నటువంటి మమ్మల్ని ఆ నింద తీసేయాలి స్వామి. నింద తీసేస్తే మాకు ఈ బాధ వదిలిపోతుంది. నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వేమీ పెట్టక్కర్లేదు, మా అన్నం మేమే తింటాము, మా వస్త్రాలు మేము కట్టుకుంటాము, కానీ నీ పేరు మాత్రం పెట్టుకుంటాము అని అంటున్నారు. అది ఎంతవరకు ధర్మం చెప్పండి? ధర్మమా అది? 7 స్త్రీలు వచ్చిరట. 7 స్త్రీలు వచ్చి ఒక పురుషుని దగ్గరికి వచ్చి, అయ్యా మేము 7 కూడా మా బట్టలు మేమే కట్టుకుంటాము, మా అన్నం మేమే తింటాము, కానీ పేరు మాత్రం నీది పెట్టుకుంటాం అన్నారు. దానికి ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు కదండి.
అలాంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. అలాంటి సందర్భాలు ఈ లోకంలో కూడా ఉన్నాయి. వారు పేరు మాత్రం ఆ దేవాది పెట్టుకుంటారు. వాళ్ళకి సరైన అడ్రస్ లేదు, వాళ్ళకి చెప్పుకోవడానికి మనిషి లేడు. ఆయన పేరు పెట్టుకుని బ్రతికేద్దామని చాలామంది చూస్తున్నారు. ఈ లోకంలో ఆయన పేరుతో బ్రతికే వాళ్ళు చాలా ఎక్కువ. ఆ దేవాది దేవుని పేరు వాడుకుంటారు. చాలామంది ఆయన పేరు వాడుకున్న వారు కోకొల్లలుగా కనపడతారు. కానీ ఆయనకు విధేయులుగా ఉండేవారు చాలా చాలా తక్కువ. వీళ్ళ బట్టలు వీళ్ళ కట్టుకుంటారు, వీళ్ళ అన్నం వీళ్ళ తింటారు, ఆయన మీద ఆధారపడరు. పేరు మాత్రం ఆయనది. ఏ కీడు వచ్చినా ఆయనది, ఏ ప్రమాదం వచ్చినా ఆయనది, ఏ నింద వచ్చినా ఆయనది. ఎంతమంది ఈ రోజున భక్తులుగా చలమణి అవుతున్న వారు ఆయన పేరిట బ్రతికిపోతున్నారు. ప్రియ దైవజనమా, ఒక్కసారి మీరేంటి, మీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరి మీద అనుకున్నావు? ఎవరిని కోరుకుంటున్నావు? ప్రాణప్రియుని కోరుకుంటున్నావా? ప్రాణప్రియుని కోరుకుంటే ప్రాణానికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించాలి. ఇంట్లో అందరికంటే ఆయననే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే నువ్వు ప్రాణప్రియుడ అనడానికి అర్హత నీకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ముందుకు వెళదాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి. ప్రియ సంఘమా, ఆ దేవాది దేవుడు చెబుతున్నాడు, ఆ ప్రాణప్రియుడు చెబుతున్నాడు, ఈ దొడ్డివి కానీ చాలా గొర్రెలు ఈ గ్రామంలో నాకున్నాయి. ఈ కృపా ప్రార్థనా మందిరం దొడ్డికి సంబంధించినవి కాకుండా ఈ లోకంలో చాలా గొర్రెలు నాకున్నాయి. ఎప్పటికైనా దారి తొలగిపోయినటువంటి వారిని క్రమంగా తోలుకొని ఇక్కడికి వస్తాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవుడు చెబుతున్నాడు, ప్రతి ఒక్కరికి చెబుతున్నారు, ప్రతి జనాంగంతో చెబుతున్నాడు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఆలోచించండి. ఈ దొడ్డిలో నువ్వు ఉండటం లేదు, ఏదో ఒక దొడ్డిలో తింటున్నావు, ఎక్కడో మేస్తున్నావు, ఎక్కడో పాలిస్తున్నావు, దానికేమి డోకా లేకుండా బతికేస్తున్నావు. కానీ ఈ దొడిలో నువ్వు ఉండాలి. మంద కాపర్ల గుడారంలో నువ్వు ఉండాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? యోచన చెయ్యి. ఏ దొడ్డిలో ఉంటున్నావు? దేవుని దొడ్డిలో ఉంటున్నావా? ఆ ప్రాణప్రియుని దొడ్డిలో ఉంటున్నావా? నా గొర్రెలు అది నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడియు అగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. అమ్మా చోళమ్మతి, నువ్వు అడ్రస్ అడిగావు కదా, అడ్రస్ ఇదిగో నీకు చెబుతున్నాను అని చెప్పి మంద కాపర్ల అడుగుజాడల్లో నువ్వు వెళ్ళు, నన్ను చేరుకుంటావు అని చెప్పాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అందుకే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యేసయ్య నువ్వు కోరుకుంటే, ఆయన ప్రాణంగా ప్రేమిస్తే అప్పుడు నువ్వు ప్రాణప్రియుడా అనవచ్చు. లేకపోతే ప్రాణప్రియుడా అని చెప్పడానికి అర్హత నీకు ఉండదు. ఆయన ప్రాణానికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నీ దేవుని కంటే నీ కొడుకు ఎక్కువ, దేవుని కంటే నీ ఇంట్లో అందరూ ఎక్కువే, నీ స్నేహితుడు ఎక్కువే, దేవుని కంటే వారే ఎక్కువ నీకు. ఒకవేళ బయటికి వెళదాం రమ్మంటే ఆలయానికి మానేసన్నా వాళ్ళతో వెళ్ళిపోతావు.
ఎందుకు? వాళ్ళంటే నీకు ప్రాణం. యేసయ్య అంటే నీకు ప్రాణం కాదు. ఆయన ఒక ఆట బొమ్మ. ఆయన మంచి గొర్రెల కాపరి. నీకోసం ప్రాణం పెట్టిన వారు ఆ కాపరి. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక గొర్రెలు తనవి కాదందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు అక్కడే విడిచి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక ఆయనకి దాని మీద శ్రద్ధ ఉండదు. దాని మీద శ్రద్ధ ఉండదు. శ్రద్ధ సంఘముపై లేకపోతే గొర్రెలపై ఎందుకుంటుంది? ఆయన జీతగాడు, జీతం తీసుకొని పని చేస్తాడు. కనుక ఇక్కడ వాక్యంలో ఏం చెబుతుందంటే జీతగాడు గొర్రెల కాపడి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. కాపరి మంచివాడు, నిన్ను చెదరిపోనివాడు, నిన్ను పట్టుకుని ఉంటాడు. అందుకనే నా ప్రాణప్రియుడా, నీ మంద నువ్వు నీడకు ఎక్కడ చేరుస్తున్నావో నాకు అడ్రస్ చెప్పు, నేను వచ్చేస్తానని షోలమ్మతి అంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎహెజ్కేలు పుస్తకంలోంచి 34వ అధ్యాయము 6వ వచనం. 34:6. చూడండి, ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు మనకి వినిపిస్తాయి. నా గొర్రెలు. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభు అంటున్నాడు. అవి నా గొర్రెలు. నువ్వేమనుకుంటున్నావు? ఇవి నా గొర్రెలు. ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగినటువంటి వాడు ఆ గొర్రెల కాపరి, మంచి కాపరి యేసయ్య. ఆయన ఏమంటున్నాడంటే నా గొర్రెలు పర్వతముల అన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు ఒక చోట లేవు, చెదిరిపోయాయి. నా గొర్రెలు చెదిరిపోయాయి, ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. వాటిని నేను ఆరా తీస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాయి నా గొర్రెలు? షుల్లమ్మితిలాగా ఎండవేళ జతగాళ్ళ మందలో ఉంటున్నాయి, సరైన త్రోవలో నడవటం లేదు. అయ్యా, నువ్వు ఎక్కడ మేపుతావో, నీడకు చేరుతావో ఆ ప్లేస్ నాకు చెప్పు, నేను అక్కడికి వస్తాను. అక్కడికి వచ్చి నీ నీడన ఆశ్రయం పొందుతాను అని షోలమ్మతి అంటే ఆ ప్రాణప్రియుడు సమాధానం చెప్తున్నాడు. నా గొర్రెలు ఎక్కడ ఉంటున్నాయి? పర్వతముల మీద ఉంటున్నాయి, ఎత్తైన ప్రతి కొండ మీద ఉంటున్నాయి, తిరుగులాడుచు ఉన్నాయి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయి ఉన్నాయి. నావి కాని గొర్రెలు నాకు చాలా ఉన్నాయి. యోహాను సువార్తలో మనం చదివాం కదా, నావి కాని ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు చాలా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్నాయి, అక్కడ తిరుగుతున్నాయి అవి. హల్లెలూయా. చదవండి అమ్మా. వాటిని గురించి విచారించేవాడు ఎవడున్నాడు? ఎవరు లేరు. వాటిని వెతకువారు ఎవరు లేరు. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారం అయిపోతున్నాయి. కాపరులు నా గొర్రెలను విచారింపరు. వారు కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. వారి జీతగాడు, వాడి జీతగాడు. నా గొర్రెల సంగతి వాడికేంటి? గొర్రెల మీద వ్యాపారం చేస్తున్నావా? గొర్రెల మీద వ్యాపారం చేస్తున్నావా? ఆలోచన చేయండి. గొర్రెలను పట్టించుకునే వారు ఎవరు లేరు. నీ కాపరి నీ మంద కోసం, ఈ మంద కోసం అరులు చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి
తండ్రి ఎలాగో ఆదరించాడో, తప్పిపోయిన కుమారుని కోసం ఆ తండ్రి ఎలాగ ఆవేదన చెందాడో, అలాగే గొర్రెల కాపరి కూడా నీ కోసం ఆరాటపడుతున్నాడు. చెదిరిపోయావు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, నీ కోసం అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? ఇదిగో అడ్రస్, ఇక్కడికి రా అని షోలమ్మతిని పిలిచినట్లుగా ఆ దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఈ రోజున. చదవండి అమ్మా. కానీ వాక్కు కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను నా కాపరులకు విరోధనైతిని. ఎక్కడెక్కడ విపరీతమైన వాదములతో విపరీతంగా తిరుగుబాటు చేస్తున్నారో, విపరీతంగా తిరుగుతున్నారో ఆ కాపర్లను నేను విరోధనైపోతాను. వాళ్ళకి ఏదొక రోజు వాళ్ళు నా ఉగ్రతను చూస్తారు. కాపర్లారా, మీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. వారిని గొర్రెలు మేపుట మాన్పించేస్తాను. కాపర్లు తమ కడుపు నింపుకొన జాలక ఎందురు. నా గొర్రెలు వారికి తిండిగా మారిపోతున్నాయి. వారి నోట నుంచి వారిని తప్పిస్తాను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలు వెతికి వాటిని కనుగొందును. గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతుకుతాను. దేవునికి మహిమ కలుగును. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికు చెదిరిపోయిను, అక్కడ నుంచి వాటిని తప్పించి, ఆయా జనుల నుండి వాటిని తప్పించి, ఆయా దేశముల నుంచి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి వాళ్ళని పంపిస్తాను. వాటిని మేపుతాను. దేవునికి మహిమ కలుగును. మేత గల చోట్ల, పచ్చిక గల చోట్ల వాటిని పరుండ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి మేపుతావు అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చాడు. నేను ఎక్కడ మేపుతాను? శ్రేష్టమైనటువంటి ఆహారంతో మేపుతాను. నారీమణి సుందరి, ఎక్కడ మేపుతావు అని అడిగితే ఆయన చాలా సమాధానం చెప్పాడు. నేను ఎక్కడ మేపుతానో తెలుసా? పచ్చిక గల చోట్ల నేను మేపుతాను. టౌన్లో ఈ పశువులన్నీ ఎక్కడ మేపుతారంటే రోడ్ల మీద వదిలేస్తారు. కాగితాలు అవి ఇవి తిని బతుకుతాయి. వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం పశువులకు దొరకదు కదండి. కాగితాలు తిని అక్కడక్కడ బ్రతుకుతాయి. వారికి మేపేవాడు ఉండడు. కాపరి నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తాను. 2వ అధ్యాయము, పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ మేపుతాడు చెప్పండి? ఎక్కడ మేపుతాడు? మాట్లాడాలి మీరు. ఎక్కడ మేపుతాడు? పద్మములున్న చోట్ల. పద్మములు అంటే కలువ పువ్వులు. సముద్రంలో పోస్తాయా? చెరువుల్లో పోస్తాయి. రైట్, చెరువుల్లో పోస్తాయి. వాటిని ఒక ఎరంజిడి ప్లేసుల్లో ఉంటాయి. కలువ పూలు ఎక్కడ పడితే అక్కడ పుయ్యవు కదండి.
ఎరంజి స్థలాల్లో దాని సంరక్షణ ఉండి ఆ ప్లేస్లో కలువ పువ్వులు పోస్తాయి. అక్కడ ఉంటుంది, చదవండి అమ్మా. పద్మములున్న చోట్ల అతడు మందను మేపుచున్నాడు. పద్మములున్న చోట్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పద్మములు ఎక్కడుంటాయి అంటే బాగా ఆలోచన చేయండి. పద్మములు ఎక్కడుంటాయి? కులికాలలో ఉంటాయా? డ్రైనేజీల్లో ఉంటాయా? ఉండవు. డ్రైనేజీల్లో ఏమీ ఉండవు. అక్కడ కుళ్ళే ఉంటుంది, సరైన ప్లేస్లో ఉండవు. అంటే లోతైన ప్రదేశములో కలువలు ఉంటాయి. కలువ పువ్వులు ఎక్కడుంటాయి? పద్మములు ఎక్కడుంటాయి అంటే లోతైన ప్లేస్లో ఉంటాయి. లోతైన ప్లేస్లో ఆయన నిన్ను మేపుతాడు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. మరొకసారి చదువుతారా ఆ మాట? పద్మములున్న చోట్ల అతడు మందను మేపుచు ఉన్నాడు. ఆ మందను ఎక్కడ మేపుతున్నాడు తెలుసా? పద్మములున్న చోట్ల. పద్మములు ఎక్కడ ఉంటాయంటే లోతుల్లో ఉంటాయి. లోతైన అనుభవంలో నువ్వు ఉండాలి. ప్రియ క్రైస్తవుడా, లోతైన అనుభవం నీకుందా? లోతైన అనుభవం నీకు లేదు. లోతైన అనుభవం లేకే ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోతున్నావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగులాడుతున్నావు. సరైన చోటు నీకు లేదు, సరైన ప్లేస్మెంట్ నీకు లేదు, సరైనటువంటి ప్రదేశం నీకు లేదు, ప్రార్థనకు సరైన ప్లేస్ లేదు. లోతైన అనుభవం. ముమ్మారు దేవుని ప్రార్థిస్తున్నావా? లేదు. ముమ్మారు దేవుని ఆరాధిస్తున్నావా? లేదు. నీ సరైన లోతుల్లో నువ్వు పెంచబడలేదు. లోతుల్లో నిన్ను పెంచాలని ఆ గొర్రెల కాపరికి ఆశ. పద్మములున్న చోట మందను మేపుచున్నాడు. అక్కడ పద్మములు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళు కదండి. లోతైన ప్రదేశంలో, లోతైన అనుభవంలో ఆయన నిన్ను మేపుతాడు. లోతైన వాక్యం నీకు అందిస్తాడు. లోతైన మర్మం నీకు అందిస్తాడు. లోతైన సమాచారం నీకు ఇస్తాడు. ఆ లోతైన ఎక్కడ మేపబడతావో లోతైన ప్రదేశంలో అక్కడ నా మందను మేపుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు లోతుల్లో పెంచబడలేదు. లోతైన ప్రదేశంలో వాడు లేడు. ఏమన్నాడు? డబ్బు చూడగానే నానా నాకు ఇది పంచేయి అన్నాడు. పనిచేశాడు. దాన్ని తీసుకొని నాన్నను అమ్మను విడిచి దూర ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసి సొమ్ములన్నీ పోగొట్టుకొని పందులు తినే పొట్టును సైతం తినడానికి నిర్ణయించుకున్నాడు. పందులు తినే పొట్టును తినేటప్పుడు నీ దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. వాళ్ళలో ఒక్కడిగా నన్ను చేర్చుకోవా? నేను నీ కొడుకుని నీ కుమారుని అనడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను, నన్ను చేర్చుకోవా అనాలి అనుకున్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు. అనగానే ఆయన ఏమన్నాడంటే అల్లంత దూరాన చూశాడు. వాడింకను దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి తన మెద మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుట పాపము చేశాను. నేను లోతుల్లోనికి వెళుతున్నానయ్యా. లోతైన అనుభవంలో ఆలోచన చేస్తే నాకు ఇప్పుడు అర్థమైంది దేవా. నీ దగ్గరికి వస్తాను తండ్రి అని అల్లంత దూరాన చూడగానే పనివారిని పిలిచి, రేయ్ నా కుమారుడు వచ్చాడు, విందు చేయండి అని ఆజ్ఞాపించి చేతికి ఉంగరం తొడిగి ఆ కుమారుని ఎంతో గౌరవంగా వేడుక చేసుకున్నాడు ఆ తండ్రి. లోతైన అనుభవంలో పెంచబడినటువంటి వారు అలాగుంటారు. లోతైన అనుభవంలో పెరగక తప్పిపోయిన కుమారుడు తిరిగి తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఇప్పుడు లోతైన అనుభవంలో ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ఇంతకీ అడ్రస్ చెప్పాడా? అడ్రస్ చెప్పాడా? ఏం అడ్రస్ తెలుసా? నారీమణి సుందరి. చదవండి అమ్మా. మొదటి అధ్యాయం 8వ వచనం. మందల అడుగు జాడలలో వెళ్ళు, మంద కాపర్ల గుడారముల యొద్ద నువ్వు మేక పిల్లను మేపుకో. నీ అడ్రస్ ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? మంద కాపర్ల అడుగు జాడలలోనికి వెళ్ళు. మంద కాపర్ల అడుగు జాడలు వెతుకుతూ వెళ్ళు అని చెప్పాడు. మంద కాపర్ల అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుంది. ఎవరు ఆ మంద కాపర్లు? ఆ మందలను కాపర్లు ఎవరు? ఆ మందలకు 2 విషయాలు మీతో పంచుకోబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 2 మందలు ఉన్నాయి. ఏ మంద? ఏ మంద అంటే ఇక్కడ ఈ లోకంలో మందలు కాదు. బైబిల్ చెబుతున్నది పాత నిబంధన భక్తుల మందలు. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు. పాత నిబంధన భక్తులు ఒకటి 2 చెప్పండి. అబ్రహాం, మోషే, యోబు, అలాంటి వారు, హానోకు కదండి. అలాంటి పాత భక్తులు చాలా మంది ఉన్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ భక్తులు, పాత నిబంధన భక్తులు జాబితా తీసుకోండి. వారి అడుగు జాడలను వెళ్ళు. రెండవది, కొత్త నిబంధన భక్తుల అడుగు జాడల్లో నువ్వు నడువు. ఎవరు కొత్త నిబంధన? యేసు ప్రభు 12 మంది శిష్యులు. పౌలు, పేతురు, అనేక మంది కనబడతారు మనకి. 12 మంది. చూద్దాం బైబిల్లో ఏముందో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథంలోంచి 21వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు చదవండి. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని 7 దేవతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను నీకు చూపిస్తాను, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెడతాను రా అని పిలిచాడు. పరలోకములో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఏం చెబుతున్నాడంటే 7 తెగుళ్లతో 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒక దేవదూత నా దగ్గరికి వచ్చి ఇటురా అని నన్ను పిలిచింది. పెండ్లి కుమార్తెను నీకు చూపిస్తాను, అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెడతాను రా. గొర్రె పిల్ల భార్య ఎవరు? సంఘము. గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభు. ఆయన మంచి గొర్రెల కాపరి, ఆయనకు పేరుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాపరికి షోలమతి ఎవరు? సంఘము. ఇంతవరకు షోలమ్మతి కోసం మనం మాట్లాడుకున్నాం. దారి చూపెట్టమని అడిగింది. అయ్యా నాకు దారి తెలియట్లేదు, దారి చూపెట్టమని అడుగుతుంది. దారి చూపెట్టమని అడిగితే దారి చూపెట్టడానికి సిద్ధమవుతున్నారు. దారి ఏంటంటే మందల అడుగు జాడలలో నువ్వు అడుగు వేసుకుంటూ వెళ్ళు, అక్కడ నేను దొరుకుతాను. ఇప్పుడు ఎక్కడ ఈ మందలు అంటే పాత నిబంధనలో భక్తుల జాబితా, అలాగే కొత్త నిబంధన భక్తుల జాబితాను తీసుకొని వాళ్ళు ఎలా నడిచారో, దేవునిలో ఎలా ఎదిగారో, దేవునిలో ఎలా ప్రార్థించారో, ఎలాగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో, ఆ విషయాలు నువ్వు పాటిస్తే నువ్వు నా దగ్గరకు వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతా ఇంకా వివరాలు దాంట్లో ఉన్నాయి, చదవండి అమ్మా. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును మహిమగలదై పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇదిగో పెళ్లి కుమార్తె అన్నాడు. ఎవరు? పరలోక పట్టణం,
అక్కడి నుంచి దిగి వస్తుంటే ఇదే పెళ్లి కూతురు అని చెప్పాడు. ప్రియ సంఘమా, మీ అందరూ కూడా ఆ పరిశుద్ధ స్థలములో కూడుకొని ఉండాలి. లోతైన అనుభవంలో ఎదుగుతూ ఎక్కడికి రావాలి? పరలోక పట్టణంలోనికి వెళ్ళాలి. పరలోక పట్టణంకు వెళ్తే అక్కడ గొప్ప విందు జరుగుతుంది. ఇంకా చదవండి. దాని అందలి వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారం దానికి ఉంది. అమ్మా, దానికి 12 గుమ్మములున్నాయి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు నామము ఆ గుమ్మముల మీద రాయబడి. చప్పట్లు కొడతారా ఒకసారి? దేవునికి కలుగును గాక. ఎవరు? ఆయన అడ్రస్ చెప్పాడు. ఎక్కడ? ఆ పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు నీకు కనబడతారు అన్నాడు. పాత నిబంధన భక్తులు ఏమంటే 12 మంది కనబడ్డారు. ఆ 12 మంది వారి పేర్లు ఎక్కడ రాయి ఉన్నాయి? దాని గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. తూర్పు వైపున 3, ఉత్తర వైపున 3, దక్షిణ వైపున 3, పశ్చిమ వైపున 3 ఉన్నవి 12 గుమ్మములు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనపడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో 12 గోత్రముల ఇశ్రాయేలు పేర్లు దాని మీద రాయబడి ఉన్నాయి ఆ పరలోక పట్టణంలో. ఇంకా ఆ పునాదుల మీద యేసుక్రీస్తు వారి గొర్రె పిల్ల యొక్క 12 మంది అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ పునాదుల మీద సంఘము కట్టబడింది. ఆ సంఘము మనమే. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కాపరి అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఏ కాపర్లు? పాత నిబంధన కాపర్లు, కొత్త నిబంధన కాపర్లు. కొత్త నిబంధన కాపర్లు అడుగు జాడల్లో మనం వెళితే అక్కడికి చేరుకుంటాం. మనం భక్తి గల జనుల వలె ఉండాలంటే పాత నిబంధన లో ఉన్నటువంటి భక్తులు ఏమేమి చేశారో అవపోసన చేయాలి. కొత్త నిబంధనలో భక్తులు ఏమేమి చేశారో మనం అర్థం చేసుకోవాలి. వాటి ప్రకారంగా మనం నడవాలి. పరలోక పట్టణానికి దారికి వెతుకుతూ నీకు కనబడుతుంది. ఆ పరలోక పట్టణం మన మధ్య ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఆ పట్టణమును ప్రాకారములు నాతో మాట్లాడే వాని యొద్ద బంగారు కొల్లకర్ర ఉన్నది. చెదిరిపోతుంటే పక్కకి జరుగుతుంటే సరిగా వెళ్ళు, సరిగా వెళ్ళు అని బంగారు కొల్లకర్ర పట్టుకొని ఉన్నాడట. ఆ దేవాది దేవుడు నిన్ను సరైన క్రమముగా పెంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మంచి కాపరి నిన్ను క్రమంగా పెంచడానికి ఇష్టపడుతున్నాడు. బంగారు కొల్లకర్ర ఆయన దగ్గర ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి. అందుచేత అమ్మా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఈ వాగ్దాన ఫలము అనుభవింపకపోయిన పాత నిబంధనలో భక్తులందరూ చేసిన పని ఇక్కడ చెబుతున్నాడు. ఏం చేశారు వాళ్ళు? వాగ్దానాలన్నీ ఉన్నాయి మన కొరకు. వాగ్దానాలన్నీ మన కొరకు ఉన్నాయి. ఆ వాగ్దానాల ఫలం ఏమి అనుభవించకుండా దూరం నుంచి చూసి అయ్యా నీకు వందనాలు అని చెప్పారు. భూమి మీద పరదేశులుగా జీవించారు. అబ్రహాము 312 మంది సేవకులు తన దగ్గర ఉంటే పర్మనెంట్ గుడారం ఏమైనా కట్టుకున్నాడా? పర్మనెంట్ గృహం ఏమైనా కట్టుకున్నాడా? లేదు. తాత్కాలిక గుడారం,
ఈ గుడారం శిథిలమైపోతుంది, నేను మాత్రం పరలోకం వెళ్ళిపోతాను అన్న దృష్టితోనే ఉన్నాడు కనుక ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నటువంటి తీర్మానం కానీ ఆలోచన కానీ వాళ్ళకి లేవు. వాళ్ళు ఏమంటున్నారు? చదవమ్మా. భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నాము అని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి పొందారు. దేవునికి మహిమ కలుగును. విశ్వాసముతో చనిపోయారు. ఏది మాది కాదు అనుకోలేదు, మాది అనుకోలేదు. చూడండి, కొంచెం ముందుకు చదివితే అర్థమవుతుంది. ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న వెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది. అయితే అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు తప్ప ఈ లోకములో ఏది కోరుకోలేదు. అది పాత నిబంధన భక్తులు చేసినది. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. పాత నిబంధన భక్తులు దేనిని కోరుకోలేడు, ఇది శాశ్వతం అనుకోలేదు. భూ సంబంధమైన వాటిని అన్నిటిని వదిలేసి పరసంబంధమైన వాటి కొరకు ప్రాకులాడారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అమ్మా 7:29, 20, 30 వరకు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగి ఉన్నవారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనప్పుడు, సంతోషపడివారు సంతోషపడనట్లు, కొనివారు కొనినది తనది కాదని ఈ లోకాన్ని అనుభవిస్తున్న వారు అమ్మా అనుకున్న వెళ్ళను. ఏలయనగా లోకము నటన గతించిపోవచ్చున్నది, ఇది శాశ్వతం కాదు. అలాగా కొత్త నిబంధన భక్తులందరూ జీవించారు. ఆ భక్తుల అడుగు జడల్లో నువ్వు నడువు. నువ్వు అక్కడికి చేరుకుంటావు, నా దగ్గరికి చేరుకుంటావు. పరలోక పట్టణం అడ్రస్ అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వైరాగ్యము కలిగినటువంటి భక్తి జీవితం నీకు ఉండాలి. వైరాగ్యము కలిగినటువంటి భక్తి. ఇది నాది కాదు, ఇది మనది కాదు. ఆ దేవాది దేవుడు ఎప్పుడు దిగి వస్తాడో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ, ఆయన సన్నిధిని కోరుకుంటూ, ఆయన సన్నిధిలో జీవిస్తాను అనేటువంటి కృత నిశ్చయం, తీర్మానం నీకుండి తీరాలి. అట్టి తీర్మానములను నడిస్తే పరలోక పట్టణం చేరుకుంటావు. దేవుడి మాటలను అందరికి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.